రామాపురం అనే గ్రామములో రంగయ్య, దొరయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి ఊరి ఉత్తరాన ఉండే నదిలో నాటు పడవ మీద ఇద్దరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవారు. నది ఒడ్డుకు చేరుకున్నాక చెరుసగం పంచుకుని ఊళ్ళో వీధి వీధి తిరిగి అమ్ముకుని జీవనం సాగించేవారు. ఎప్పటిలానే ఒకరోజు ఇద్దరూ కలిసి నదిలో పడవపై చేపల వేటకు వెళ్ళారు. ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. అదేంటి అంటే, వలలో బంగారు రంగులో మెరిసిపోతున్న చేపలు కొన్ని పడ్డాయి. ప్రక్కన ఉన్న మిగతా వారు వాటిని చూస్తూ ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరు ఇలా అంటారు, ఇలాంటి చేపలు చాలా అరుదుగా వలలో పడుతూ ఉంటాయి అని ఆశ్చర్యపోతూ అంటాడు. అయితే అదే సమయానికి చేపల వ్యాపారి ఒకరు ప్రక్కనే ఉంటారు. ఆ వ్యాపారి అరుదుగా దొరికే బంగారు చేపల్ని వలలో చూసేసరికి అతనికి పట్టలేని ఆనందం కలిగింది. ఎందుకంటే పట్నంలో బంగారు రంగు గల చేపలకి గిరాకీ ఎక్కువ. వాటిని ధనవంతులు ఇళ్లల్లో మంచినీళ్ల గుంటలు ఏర్పాటు చేసుకుని ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. అందుకని ఆ వ్యాపారి రంగయ్య, దొరయ్యలతో ఇలా అంటాడు, మీరు అడిగినంత డబ్బు ఇస్తాను. ఆ బంగారు రంగు చేపల్ని తనకు అమ్మమని అడుగుతాడు. ఆ వ్యాపారి మాటలు విన్న రంగయ్య చేపలు అమ్మడానికి ఒప్పుకోడు. దొరయ్య మాత్రం తన మిత్రుడు రంగయ్య వద్దు అని చెబుతూ ఉన్నా వినకుండా తన భాగంలోని చేపలని వ్యాపారికి మంచి ధరకు అమ్మి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. రంగయ్య తన భాగంలోని చేపల్ని తీసుకుని తన ఇంటి ప్రక్కనున్న నీటి గుంటలో వేసి జాగ్రత్తగా పెంచుతాడు. కొద్ది రోజులలో చేపల సంఖ్య పెరుగుతుంది. వాటిలో కొన్నిటిని పట్టి మంచి ధరకు అమ్ముతూ గుంటలో చేపల సంఖ్య పెరిగినప్పుడల్లా చేపలను అమ్ముకుంటూ ఉంటాడు రంగయ్య. ఇదంతా చూస్తున్న దొరయ్య ఒకరోజు రంగయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మిత్రమా, ఆ రోజు నువ్వు చెబుతున్న నీ మాట వినకుండా నేను తొందరపడి పొరపాటు చేశాను అంటూ బాధపడతాడు. దొరయ్య మాటలకు రంగయ్య ఇలా అంటాడు, చూడు మిత్రమా, నువ్వు ఆ రోజు తాత్కాలిక ప్రయోజనానికి ప్రాధాన్యం ఇచ్చావు. అరుదైన బంగారు రంగు చేపలకు మంచి గిరాకీ ఉందని ఆ వ్యాపారి ప్రవర్తన వలన గ్రహించాను. వాటి సంఖ్యను పెంచి మరింత లాభాలు పొందవచ్చనే ముందు చూపుతో ఆ రోజు వ్యాపారికి అమ్మడానికి నిరాకరించాను. మా ఇంటి ప్రక్కన మంచినీళ్ల గుంటలో వాటిని పెంచుతూ వచ్చాను. మా ఇంటి ప్రక్కనే మరొక గుంట తవ్వుదాం. నువ్వు దాంట్లో ఈ చేపలు పెంచితే మంచి లాభం వస్తుంది అని చెబుతాడు రంగయ్య. మిత్రుడి సలహాకు దొరయ్య సంతోషిస్తూ, దొరయ్య కూడా బంగారు రంగు చేపలు పెంచి వాటిని అమ్మటం వలన మంచి లాభం సంపాదిస్తాడు. తన మిత్రుడు రంగయ్య ముందు చూపును ఆదర్శంగా తీసుకుని తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు కలిగించే మార్గాలను ఎంచుకోవాలని తెలుసుకుంటాడు. అంతేకాకుండా మిత్రుడు చేసిన మేలును ఎప్పటికీ మరువకూడదు అని భావిస్తాడు.